హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అలాగా అన్ని పెట్టించేయకపోతే అదే మన కడియం వెళ్ళి మొన్న మొక్కలన్నీ తీసుకొచ్చాం కదండి పుట్టిల్లు వెంచర్ దగ్గరికి. అవన్నీ ఇప్పుడు నాటిస్తున్నారండి. పనులు వర్క్లు అయితే బిజీగా నడుస్తున్నాయి. మన ఫామ్ హౌస్ దగ్గర అయితే నాకు నారు పెట్టుకునేది ఉన్నది. కాకపోతే ఇక్కడక్కడ నాకు అవదని చెప్పి ఇదైనా అదైనా నాకు ఒకటే, రెండు ఒకటే. అక్కడిక్కడ కూడా వీడియోలు చేస్తూ ఉంటానని చెప్పాను కదా. ఇక ఇక్కడ కూడా నేను కాయగూరలు, వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటానండి. మంచిగా ఇల్లు కూడా కట్టుకుందాం అనుకుంటున్నాము. అక్కడ ఇక్కడ కూడా రెండు చూసుకుంటాను. అందుకనే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ రోజైతే పని బిజీ వర్క్ నడుస్తుంది. మా చిట్టుబాబు గారు మళ్ళీ అక్కడ ఇక్కడ చేయాలంటే ఆయన రెండు విందాలు తిరగలేరు. ఇక్కడ బాగా ఒక 4-5 రోజులైతే ఇక్కడ వర్క్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నేను అక్కడ మన ఫామ్ హౌస్ దగ్గర పనులు చూసుకుంటాను. ఎందుకంటే ఈ వచ్చిన మొక్కలు మనం త్వరగా పెట్టకపోతే పాడైపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవి లోడ్ అయితే వచ్చింది రాజమండ్రి నుంచి. రాత్రి పంపిస్తే మార్నింగ్ వచ్చేసింది. వచ్చిన దగ్గర నుంచి అవి దింపడం, హోల్స్ పెట్టించడం, గుత్తులు పెట్టించి మొక్కలు పెట్టించడం అన్ని చేస్తున్నారు. మళ్ళీ ఇవి మనం నెగ్లెక్ట్ చేసామంటే అదైతే మనకు పర్వాలేదండి. పుట్టిల్లు వెంచర్ దగ్గర ఒక రోజు లేట్ అయినా పెట్టుకోవచ్చు. అది మన ఫామ్ హౌస్ దగ్గర ఒక రోజు లేట్ అయినా నారేది పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడైతే మన పుట్టిల్లు వెంచర్ దగ్గర అయితే వచ్చిన మొక్కల్ని ఆపడానికి, డిలే చేయడానికి లేదు. వచ్చిన తెల్లారే వాళ్ళు పెట్టుకోమని చెప్పేసి అన్నారు నర్సరీ వాళ్ళు. అందుకని ఇక్కడ మనం అలా చేయటం జరుగుతుంది. ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా, చాలా అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్కులు నడుస్తున్నాయి. మన వెంచర్లో మొక్కలు పెడితే ఈ రోడ్లు కూడా చాలా పెద్దగా రావటం, అటు ఇటు మొక్కలు పెట్టాక చాలా బాగా అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్లు కానీ ఇక్కడ మన పుట్టిల్లు వెంచర్లో తీసుకున్న మన వీళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా చూసుకుంటే చాలా సంతోషపడతారు. నాకే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్లు కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కలిపి చిన్న ఈవెంట్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం మేము. వాళ్ళు వచ్చి అప్పుడు ఆ విందు ఆరగించి వాళ్ళు వచ్చి వెంచర్ చూసుకుంటే ఇంకా చాలా సంతోషపడతారు. చాలా బాగా అనిపిస్తుందండి అసలు నాకు. అంటే అక్కడ నేను బాక్స్ వండేసుకుని దబదబా క్యారేజ్ వండేసేసి ఇంకా తీసుకుని ఇక్కడికే వచ్చేసాను. మొత్తం ఇక్కడే ఉండి టైం స్పెండ్ చేయాలని. వీళ్ళ పనులు కూడా రాజుగారు, చిట్టుబాబు గారు ఎలా చేపిస్తున్నారు, ఏంటి, ఎలాగ నాడుతున్నారు, అవన్నీ మనకి ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మన యూట్యూబ్లు చేసే వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ ఇవన్నీ. నేను కూడా ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు అని నేను కూడా ఇక్కడికి వచ్చేయటం జరిగింది. ఇదండి మరి. మళ్ళీ చూద్దామండి. వర్క్లన్నీ నడుస్తున్నాయి కదా. నడిచిన తర్వాత ఒకసారి మొత్తం ఫుల్గా వీడియో చేసి చూపిస్తాను. వాళ్ళు ఏ విధంగా పంపించారు అనేది కూడా, ఏమేమి పంపించారు, ఏ విధంగా పంపించారు అనేది కూడా చాలా లెంత్ ఎక్కువ ఉంటుందండి ఆ వీడియో చేయాలంటేని, క్లియర్గా మాట్లాడాలంటే. అప్పుడు నేను తర్వాత మళ్ళీ ఇంకో వీడియో క్లియర్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదండి నడుస్తుంది, నడవనిద్దాం. అది సరేనా. పెట్టుకో కొంచెంగా. సార్లే అన్న. కదండి మంచి ఓకే. తోటకూర పట్టుకెళ్ళొచ్చు కదన్నా. ఏంటన్నా తోటకూర ఆకు
మంచిగాను ఇంకా అది ఏంటి మనకి రాదు కదా అసలు. ఎంతలా వచ్చింది అన్నకి ఆ. నేను మీకేస్తాను మేడం. అమ్మో ఏమన్నా వచ్చిందా చిలకడదాం మేడం ఇలా మంచి మంచి చెట్లు తురగాలు వండియాల్సి ఇక. అదే కదా బాగా ఇదిగో మనం కావాలని పెంచితే రావండి ఆకుకూరలు చూసారా ఎలా వచ్చిందో ఇది పొయ్యి కూర అంటాం కదా అదండి ఇది మొత్తం ఆ? పొయ్యి కూర కదా పొయ్యి కూర కదా కోయికూర కాదు, ఇంకోటి మేడం ఇది కాదు. తూటుకూర తోటకూర కాదు ఇది, తూటుకూర గునుగు మేడం ఇది. గునుగా గునుగు. ఓహో గునుగంట గునుగంట అంటే ఇది కొయ్యి కూర కూడా కాదు. నీకు తెలుసా కొయ్య కూర? ఆ, నాకేం తెలుసు, తెలుసు, తెలుసు. అన్ని తెలుసు. వండుకుంటారు సెంచల్ కూర అదంటే కోయికూర అంటారు, మేము సెంచల్ కూర అంటారు. ఇక్కడ మీరు పొయ్యి కూర వండుకుంటారన్న ఎక్కువ హైదరాబాద్ లో పొయ్యి కూర వండుకుంటారు. హలో ఇది చూసారా ఇగో ఈ ఆకులన్నీ మా చిట్టిబాబు గారికే వండి పెడతానండి నైట్. మేకలు ఉంటే బాగుండేది తినేసేవి ఆవులు మేకలు. ఎక్కువలే. అక్కడ ఇది తీయాలి. మన దాంట్లో ఉందా మీరు చెప్తేనే వేసాం మేము. అదొకటి ఇగో వచ్చి మన మొక్కలన్నీ వచ్చి 2 days అవుతున్నాయండి. ఇంకా మనకి ఇంకా వర్షాల వల్ల పనులు కొంత డిలే అవుతున్నాయి. ఇప్పుడు ఇదిగో మళ్ళీ పరిస్థితి ఇది ఇలా ఉంది. మళ్ళీ ఇదిగో మొక్కలు మా దగ్గర పెట్టేటప్పుడు ఒకసారి చూపిస్తా. ఎవరికి ఏం వచ్చినాయి ఎవరేం పెట్టారని అని ఇలా చెప్తే అయ్యేది కాదండి. క్లియర్ గా నీట్ గా నేను ఒకసారి మా దగ్గర పెట్టిన తర్వాత నేను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను ఏమేమి వేసుకున్నాను అన్ని నేను క్లియర్ గా వీడియో చేసి చూపిస్తానండి. ఇవి ఎందుకంటే లారీ వచ్చింది నిన్న పెట్టినంత వరకు ఫ్లాట్ వైజ్ ఇచ్చారండి. మరి వాళ్ళు ఎటు మొత్తం అంతా గజిబీ చేశారు, అన్ని ఒక్క చోటే దింపేశారు. అవి వేసేయడం వల్ల ఏమైందంటే నాకు మొత్తం గజిబీజ్ అయిపోయిందండి. ఎంచుకోవాలన్నా పెట్టుకోవాలన్నా చాలా అసలు అమ్మో. లాస్ట్ లో మీరు అన్నారు అక్కడ ఎక్కడ పాల సపోటా వేయించేసాం, పడిపోయింది. పాల సపోటా సగం సగం ఫ్రూట్స్ పెట్టించేసాము. బండి కూడా వెళ్ళి దించాము పేర్లు. కాకపోతే ఇంకాను కొన్ని అది అదే కమలా అని 2 పెట్టి కమలా పండ్లు అంటే కమలా వేరు స్వీట్ ఆరెంజ్ వేరు అన్నాడు అతను. నేను కమలా అయితే కావాలని చెప్పాను, కాకపోతే 2 వేసాడు. మరి వేయించేసి వాళ్ళ దాంట్లో ఒకటి మన దాంట్లో ఒకటి వేపిస్తే అయిపోతుంది. ఎవరైనా పెట్టారు ఎక్కించండి ఇక్కడికి వచ్చి పెట్టించే. బనానా మ్యాంగో అక్కడ ఉంది, బనానా మ్యాంగో. లక్ష్మణ్ పాలెం ఒకటే వచ్చిందండి. లక్ష్మణ్ పాలెం ఏంటి అంత దూరంగా వేపిస్తున్నారు? ఎక్కువ ప్లేస్ ఆక్రమించు, అక్కడ కలువ పూలు పెడతాను అంటున్నావు కదా. క్రిస్మస్ ట్రీ అది లేదంటే మీరు వెళ్ళిపోయాక అవి పడిపోతున్నాయి. ఆవిడ పెట్టే పెట్టాలి. ఒక బకెట్ నీళ్ళు తెప్పించి చుట్టం వాటర్ అయ్యో
చెప్పేది నల్లిలోగా మళ్ళీ దాన్ని అమ్మాయి అయ్యి అక్కడ మాకు ఇటే పెట్టేద్దామా మరి పడిపోతాయి నీళ్ళేస్తుంటే పడిపోతున్నాయి కదా. పెట్టుకోండి మీరు పాదులు కావాలంటే అన్న మనం ఇలా దూరంగా తీసుకోవాలి పాదులు. మొక్క దగ్గరే పాదు తీస్తే ఎట్లా వస్తుంది? మీరు ఆ పక్కన వేసినా నీళ్ళు మొత్తం అంతా వస్తుంది. ఒక్కటి కాగితం నింపానమ్మా కానీ మట్టి కాపాడు ఇలా లూజ్ ఉంది, ఇది ఊడిపోతా ఉంది నాకు. టైట్ చేసుకోవచ్చు. అవునా? అవి కాసేసరికి కూడా మన చేతుల్లో అంతే, మనం ఏం కొట్టలేము. ఎందుకు పెద్దలు అయిపోతారు అప్పుడు? అంతే కదండి. అయ్యో దానికి అయ్యో ఉండే నాకున్నాడు ఒకడు. దీన్ని ఒకసారి ఫోటో తీసి వీడియో తీసి వాటర్ అనేది పెట్టండి. ఫోటో మ్యాంగోస్ ఇంత హైట్ మనం ఎప్పుడు ఇచ్చామో ఎలాగ ఇచ్చామో అతను అడుగుతాను. ముందైతే ఫోటో తీయండి.